హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసుకున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా కూడా ఎలా తెలుసుకోవాలి దాని గురించి మేము చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ మీరు ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి నేను లాస్ట్లో వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అయితే లేదు. డేట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. డ్రాఫ్ట్ లిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఒక ప్రజెంట్ ఒక లిస్ట్ అయితే పంపిస్తుంది. అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ ఆ అబ్జెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తుంది. సో దాని గురించి ఇవాళ వీడియోలు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే సిఇఓ తెలంగాణ.nic.in అని వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడండి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వేరే ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ అని ఉంది. సో ప్రెస్ నోట్ మీకు చూపిస్తాను. ప్రెస్ నోట్ మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అని ఇక్కడ ఉంది కదా, 24 ఫిబ్రవరి 2024 ఉంది కదా, అప్పుడైతే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే పీరియడ్ ఆఫ్ ఫిల్లింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, మీరు ఏమైనా తప్పుగా రాసిన ఏదైనా డేటా తప్పుగా ఇచ్చినా కూడా. సో అబ్జెక్షన్స్ కోసం ఇప్పుడైతే ఒక డ్రాఫ్ట్ ఇచ్చింది. ఆ డ్రాఫ్ట్ని మీరైతే చూడొచ్చు. మీకు 14th మార్చ్ వరకు అయితే ఈ అబ్జెక్షన్ అంటే మీరు ఏమన్నా డేటా చేంజ్ చేసుకోవాలని కూడా డేటా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఎలక్ట్రల్ రోల్స్ అనేది మీకు ఏప్రిల్ 4th రిలీజ్ అవుతాయి. అది గుర్తుంచుకోండి, అదే ఫైనల్. సో ఒక్కసారి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఇందులో ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఒకవేళ లేకపోయినా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మీ దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్లో కూడా సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, దానికి కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఏంటంటే కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీకు వరంగల్ జస్ట్ మన తెలంగాణలో వరంగల్ మాత్రమే ఉంది కదా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఎన్నికైతే జరుగుతుంది. సో ఇప్పుడు గెట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మండలం ఏదైతే ఉందో దాని మీద ఇట్లా సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు మా మండలం అయితే నేను చూపిస్తున్నాను, నరసింహులపేట. సో ఇది ఉంది కదా మా మండలం ఫ్రెండ్స్, ఇది. సో నేను కూడా అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ మీద క్లిక్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపప్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇట్లా పాపప్ వస్తుంది. ఎనేబుల్ చేసుకుంటే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎనేబుల్ చేసుకోవాలి, అలో చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి చాలా పెద్దగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్ పోలింగ్ స్టేషన్స్ అని అంటే నేను జస్ట్ మా మండలం గురించి ఇప్పుడు ఎంక్వైరీ చేసిన కాబట్టి మా మండలం ఇందులో నా పేరు ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ అనేది మీకు ఐ థింక్ అవసరం ఉంటా. సో జస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి పోలింగ్ స్టేషన్ సమ్మరీ. మేల్ 401 ఉన్నారు, ఫీమేల్ 182 ఉన్నారు, టోటల్ 583. కాన్స్టిట్యున్సీ సమ్మరీ వచ్చేసి మొత్తం 4,27,028 ఓటర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి మేల్ ఫీమేల్ రేషియో కూడా ఉంది. సో ఇందులో నా పేరు అయితే ఉంది. ఇందులో పేరు ఉంటే ఓకే ఫ్రెండ్స్, పేరు లేకపోతే నేను ప్రాబ్లం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పేరు ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఒకవేళ మీకు పాసిబుల్ కావట్లేదు, మీకు కావడం లేదంటే నాకు ఫోన్ చేయండి, నేను చేస్తాను. బట్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో ఇట్లా మీరు ఏంటంటే మీ పేరు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే ఇప్పుడు మేబీ మేలో జరుగుతాయి అనుకుంటున్నాను నేను. సో ఆ ఎన్నికలలో మీరు ఓటు వేయడానికి ఖచ్చితంగా ఇందులో జాబితాలో పేరు ఉంటే మాత్రమే ఓటు వేయడానికి మీరు అర్హులు.
సో ఒకవేళ మీకు ఇందులో పేరు లేదంటే మాత్రం మీరు ఓట్ వేయడానికి పాసిబుల్ కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఒకవేళ మీ పేరు కనబడకపోతే ఇప్పుడే మీరు మోడిఫికేషన్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు ఈ వీడియో చెప్పాల్సింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రల్ సర్చ్ అనేది తర్వాత లాస్ట్లో వస్తుంది అనుకుంటా. చూద్దాం ఒకసారి దీంట్లో కూడా ఏం ఆప్షన్స్ ఉన్నాయో. జస్ట్ మన ఎపిక్ నెంబర్ ఉంది కదా, దాని ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఐడి సింపుల్గా ఏం లేదు, జస్ట్ సెర్చ్ బై డీటెయిల్స్ ఉంది, అప్లికేషన్ ఐడి ఉంది, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ ఉంది. సో ఇందులో మీరు ఏది ఎంటర్ చేసినా ఏం కాదు. నేను జస్ట్ ఒకసారి ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీ పేరు కూడా మీ ఎపిక్ కార్డ్ కూడా ఒకసారి ఎంటర్ చేసి చూడండి. నేను నా ఎపిక్ కార్డ్ అయితే ఎంటర్ చేసి చూస్తాను. సో ఇప్పుడు సెర్చ్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ రాంగ్ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ఇక్కడ నా పేరు వచ్చింది, ఏజ్ వచ్చింది, అప్లికేషన్ నెంబర్ వచ్చింది, ఫాదర్ నేమ్ వచ్చింది, అండ్ పోలింగ్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చింది, సీరియల్ నెంబర్ వచ్చింది, జెండర్ వచ్చింది. వ్యూ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. చూశారు కదా, వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. జస్ట్ ఇట్లా హారిజాంటల్ కాస్త వర్టికల్ కాస్త హారిజాంటల్ అవుతుంది అంతే. ప్రింట్ తీసుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా మీ పేరు తెలంగాణ రాబోయే ఎన్నికల్లో మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి ఓటు వేయడానికి మాత్రం మీ పేరు ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతుంది, లేకపోతే మాత్రం పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్లలో రిజిస్టర్ చేసుకున్నారో తమ పేరు, సో వాళ్ళకి ఈ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.